టమాటా పుదీనా కొత్తిమీర చట్నీ చేస్తున్నానండి. చాలా సింపుల్ చట్నీ అండి ఇది. కొత్తిమీర పుదీనా, నూనె, జీలకర్ర, శనగపప్పు, ఉప్పు, ఎండుమిర్చి, టమాటా, కొద్దిగా మినపప్పు అండి. ఇవన్నీ కడిగి శుభ్రంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదంతా కడిగిందేనండి, చిన్న ముక్కలు కట్ చేస్తే సరిపోతుంది. కొత్తిమీర పుదీనా చిన్న కట్టలుగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర అండి వెలిగించుకుని పెనం పెట్టుకోవాలి. చాలా సింపుల్ చట్నీ అండి. ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పునండి, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ కొంచెం దోరగా వేగించాలి. ప్లేట్లో తీసుకోవాలండి. ఇవన్నీ ముందుగా వేగించుకున్నాయి. ఒక డ్రాప్ ఆయిల్, ఎక్కువ వేయకూడదు. టమాటా, పుదీనా కొత్తిమీర కూడా వేసేయాలండి. ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. టమాటా వాటర్తోనే ఉడకాలండి. వాటర్ ఏమి వేయలేదు ఇందులో. టమాటా వాటర్తో ఉడికితేనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం బాగా మగ్గాలి. ఇవన్నీ చల్లారనివ్వాలండి, చాలా వేడిగా ఉన్నాయి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఎండుమిర్చి పప్పులన్నీ మిక్సీ వేయాలి. కొద్దిగా ఉప్పు అండి. ఈ చల్లారిన టమాటా కూడా మొత్తం వేసేయాలండి. మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఇది చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది మటన్ బిర్యానీకి కానీ మన చపాతీకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి.